నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసా సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, ఇప్పుడు భక్తి యోగము, భగవద్గీతలో భక్తి యోగం అంటే చాలా ముఖ్యమైనటువంటి చాప్టర్, అధ్యాయం. ఎందుకంటే శంకరాచార్య చెప్పారు, మోక్షమునకు మనం చేయాల్సినటువంటి సాధనలు, దానికి ఏవేవైతే మనం సమకూర్చుకోవాలో వాటన్నిటికంటే ముఖ్యమైనటువంటి సాధన భక్తి అని చెప్పారు. మరి భక్తి అంటే ఏంటో పూర్తిగా తెలియాలి కదా. అంటే భక్తి మీరు ఎక్కడ ప్రారంభించినప్పటికీ దాని యొక్క లక్ష్యం, హయ్యెస్ట్ ఆ భక్తి లెవెల్, ఆ స్థితి ఏమిటంటే స్వస్వరూపానుసంధానం. అంటే సర్వము జార విడిచిపెట్టిన తర్వాత, ప్రక్కన పెట్టిన తర్వాత కేవలము నా స్వరూపం, అంటే నేను చిన్న బుడగను, పెద్ద బుడగను, ఎత్తుగా ఉన్నాను, పొట్టిగా ఉన్నాను, తక్కువగా ఉన్నాను, అనేక రకములైనటువంటి ఈ బుడగ సంసారాన్ని విడిచిపెట్టి నేను నీరు నా స్వరూపము అని తెలుసుకోవడమే ఆ బుడగ యొక్క భక్తి, ఉత్తమ భక్తి. మనం కూడా నేను పుట్టాను, నేను నా తల్లిదండ్రులు పలాయన వాళ్ళు, పలాయన ఊరు, పలాయన సమయము, పలాయన నక్షత్రము, పలాయన రాశి, పలాయన రోజు, పలాయన తేదీ, పలాయన సమయములో నా భార్య, నా భర్త, నా అత్త, నా మామ, నా బిడ్డలు, నా ఇల్లు, నా కార్లు, నా డబ్బులు, ఇవన్నీ అంటే మొత్తము పక్కన పెట్టగలిగితే చివరికి మీరు ఏం మిగులుతారు? చివరికి నా శరీరము, నా ఇంద్రియము, నా కళ్ళు, నా ముక్కు, నా నోరు, నా మనసు, నా బుద్ధి, నాది నాది, నా కారు, నా ఇల్లు, నా టేబుల్, నా కుర్చీ, నా బుద్ధి, అంటే ఇవన్నీ పక్కన పెట్టగలిగితే ఇంకా ఏదైతే మనం పక్కన పెట్టడానికి వీలు కాదో అది ఒక్కటే మిగులుతుంది. అదే కేవలం నేను. అది ఉత్తమ భక్తి, అదే పరాభక్తి. ఆ భక్తియే మనిషికి మోక్షాన్ని అందిస్తుంది. వేరే భక్తి ఏది మోక్షం అందించదు. అదంతా ఒక కవితలు, సాహిత్యము, పురాణాలు, సినిమాలు, సీరియల్లే తప్ప అవి నిజమైన మోక్షం కాదు. అందువలన ఇక్కడ భగవాన్ ఏం చెప్పారంటే, నిర్గుణ ఈశ్వర భక్తి నీకు సాధ్యం కానట్లయితే అప్పుడేం చేయాలి? విశ్వరూప ఈశ్వర భక్తిని చెయ్యాలి. విశ్వరూప ఈశ్వర భక్తి అంటే ఏమిటి? ఎవరైతే సర్వాణి కర్మాణి అంటే అన్ని కర్మలు కూడా, యజ్జత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభూతవారాధనం అంటే ఈ సర్వం కర్మలు, సర్వాణి కర్మాని మయి సన్యస్య అంటే వారి కర్మలన్నీ నా పాదాల చెంత ఎవరైతే అర్పిస్తారో
పాదాలంటే అడిగాను, ఎక్కడ ఉంటాయి పాదాలు? ఈ జగత్తంతా ఈశ్వర పాదాలే. అందువలన ఇక్కడ మయి సన్యస్య అంటే సమర్పించడము. కర్మణ్యేవాధికారస్తే అన్నారు కదా. సకలం కర్మలన్నీ మయి సర్వాణి కర్మాని ఆ ఈశ్వరునికి అర్పిస్తే తర్వాత ఏం చేయాలి? మత్పరాహ అంటే కేవలం ఈశ్వరే మనకి లక్ష్యంగా ఉండాలి. అలాగ లక్ష్యంగా ఉంటే దృష్టి ఎప్పుడు కూడా ఈశ్వరుడు ఉంటుంది. మీరు వ్యవహారంలో కర్తవ్యాలు నిర్వర్తిస్తుంటారు. దానిని అనన్యయోగేన మా ధ్యాయంత ఉపాసతే, ఈ విశ్వరూప ఉపాసన ద్వారా నన్ను సేవిస్తారు. మరి వారికి ప్రయోజనం ఏమవుతుంది అంటే తేషాం వాళ్ళకి అహం సముద్ధర్త, నేను రక్షిస్తాను. ఎక్కడ నుండి రక్షిస్తారు అంటే మృత్యు సంసార సాగరాత్, అంటే మృత్యు భయంతో కూడి ఉన్నటువంటి సంసారం ఉంది కదా, దాని నుండి నేను వాళ్ళని రక్షిస్తాను. ఎందుకు, ఎలా రక్షిస్తారు అంటే ఏమైనా చనిపోయినంత వరకు వెయిట్ చేయాలా? నో, నచిరాత్, తత్కాల్లో ఇమ్మీడియట్లుగా అహం సముద్ధర్త భవామి అంటే ఇమ్మీడియట్లీగా నేను వాళ్ళని ఉద్ధరిస్తాను. ఎలా ఉద్ధరిస్తానంటే మృత్యు భయం నుండి, సంసార భయం నుండి, జనన మరణ చక్రం నుండి నేను రక్షిస్తాను. ఎలాంటి వారికి? మయి ఆవేశిత చేతసాం. ఇక్కడ ఆవేశిత చేతసాం అంటే వాళ్ళు ఎటువంటి లౌకికమైనటువంటి కోరికలు కోరుకోకుండా, అంటే చూడండి, మాకు ఇల్లు లేదు, ఇల్లు ఒకటి ఇస్తే చాలు, అలాంటి చిన్న కోరిక, అల్ప కోరికలు కాదు, అల్పమైన కోరికలు కాదు. ఏం కోరికలు పెట్టుకోవాలి? పరమాత్మనే కోరుకోవాలి. మీకోసారి చెప్పాను, రాజు పుట్టినరోజు గుర్తుందా? అనేక బంగారములు, ఉద్యోగాలు, ఇల్లులు కోరుకుంటున్నారు అందరూ. కానీ చివరికి ఒక అమ్మగారు ఏం కోరుకున్నారు? రాజును కోరుకున్నారు ఆవిడ. అలాగా మనం పరమాత్మనే మనం లక్ష్యంగా పెట్టుకోవాలి. అంటే మనం అనేక ముక్కుకుంటారు మన వాళ్ళు, నువ్వు అది ఇస్తే ఇది ఇస్తాము, అది ఇస్తే ఇది ఇస్తాము అంటారు. అలా కాకుండా కేవలము మన సాధన, మన సాధ్యం రెండు కూడా పరమాత్మ అయి ఉండాలి. అలాంటి వాళ్ళకి ఏం చేస్తాము? అహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ నచిరాత్, వెంటనే శీఘ్రంగా త్వరగా. అందువల్ల జ్ఞానం కష్టం అనుకుంటే దాన్ని కొన్నాళ్ళు పక్కన పెట్టి 4వ మెట్టు అంటే చూసారా, అంటే నిర్గుణీశ్వరది కష్టం అనుకుంటే దాన్ని కాస్త పక్కన పెట్టి విశ్వరూప ఈశ్వర ధ్యానం మీద మనము సాధన చెయ్యాలని చెప్తున్నారు. అయితే దాన్ని ఇంకా మరొక స్టెప్ వివరించి ఈ విశ్వరూప ఉపాసన ధ్యాన భక్తిని ముగిస్తారన్నమాట. మయ్యేవ మన ఆధత్స్వ, మయ్యేవ మన ఆధత్స్వ, మన్యేవ మన ఆధత్స్వ, మయి బుద్ధిం నివేశయ, మయి బుద్ధిం నివేశయ, మయి బుద్ధిం నివేశయ, నివసిష్యసి మయ్యేవ, నివసిష్యసి మయ్యేవ, నివసిష్యసి మయ్యేవ, అత ఊర్ధ్వం న సంశయః, అత ఊర్ధ్వం న సంశయః, అత ఊర్ధ్వం న సంశయః, మయ్యేవ మన ఆధత్స్వ, మయి బుద్ధిం నివేశయ, మయ్యేవ మన ఆధత్స్వ, మయి బుద్ధిం నివేశయ, మయ్యేవ మన ఆధత్స్వ, మయి బుద్ధిం నివేశయ, నివసిష్యసి మయ్యేవ, అత ఊర్ధ్వం న సంశయః,
నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. ఈ 8వ శ్లోకముతో మనకి 4వ స్టెప్, మీకు 4వ స్టెప్ గుర్తుందా? 5వ మెట్టు పైన ఉన్నటువంటి భక్తి యొక్క 5వ మెట్టు ఏంటి? నిర్గుణ ఈశ్వర ఉపాసన ధ్యానంతో కూడి ఉన్న భక్తి, అంటే ఆత్మ ధ్యానం భక్తి. అది కష్టం అన్నారు కదా. సో 4వ స్టెప్ ఏంటి? ఈ జగత్తంతా ఈశ్వర అనేక రూపంగా విశ్వరూపంగా ఉన్న ఈశ్వరుని మనము ధ్యానిస్తున్నాం. దాన్ని ఎక్కడితో ముగిస్తున్నారు భగవాన్. ఏంటి? మయి అంటే విశ్వరూప ఈశ్వరునైనటువంటి నాయందు అని అర్థం. విశ్వరూప ఈశ్వరు, ఎందుకంటే 11 అధ్యాయంలో మనకి విశ్వరూప వర్ణన. సో నిర్గుణ బ్రహ్మ జ్ఞానం పొందలేకపోతే సగుణ ఈశ్వర ధ్యానం మనం చెయ్యాలి, చేస్తూ ఉండాలి. ఎప్పటి వరకు? నిర్గుణ ఈశ్వర తత్వాన్ని మనం పూర్తిగా ఆస్వాదించి అంగీకరించినంత వరకు. ఆదత్స్వ మనః, నీ మనస్సును నాయందే పెట్టు అని అర్థం. అంటే ఏంటి? చూడండి, మనందరికీ మానసికంగా కొన్ని ఎమోషనల్స్ ఉంటాయి. ఎమోషనల్స్ ఎలా ఉంటాయి అంటే, నేను ఒంటరిగా ఉన్నాను, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అంటారు. చిన్న పిల్లలకు మనం అలా గారాబం చేస్తాం. పెద్ద అయినప్పుడు కూడా వాళ్ళు మనతోనే ఉండాలనుకుంటాం. కానీ వాళ్ళకు కూడా వాళ్ళ జీవితంలో కొన్ని లక్ష్యాలు ఉంటాయిగా. నా దగ్గర ఉండాలి, నా దగ్గర అని కోరుకుంటా. ఆడేం చేస్తాడు? వెళ్ళి లండనో అమెరికాలో ఉంటారు. మీరు కోరుకున్నప్పుడు మీకు అందుబాటులో ఉంటారు కదా. ఒకవేళ ఎక్కడ ఉన్నా నిరంతరం మీ బెడ్ దగ్గర మీరు ఎక్కడ కూర్చుంటే అక్కడ, మీరు ఎక్కడ పడుకుంటే అక్కడ ఉంటారు కదా. సో ఇలా ఈ మానసికంగా నా దగ్గర అందరూ ఉండాలి, నా చుట్టూ అందరూ ఉండాలి అనే కొంతమందికి ఈ మానసికమైనటువంటి ఇది ఉంటుంది, అలవాటు. అందువలన ఇక్కడ ఏమంటున్నారంటే, మీ యొక్క భావోద్రేకాలకి, ఈ యొక్క సంకల్పాలకి, ఎమోషనల్స్కి, ఈ సెంటిమెంట్స్కి, ఈ మానసికంగా మీరు కృంగిపోతారు ఒంటరిని అనే భయంతో. కాబట్టి వీటన్నింటికి కూడా నిరంతరము దయానిధి, కృపానిధి అయినటువంటి ఆ పరమాత్మనే మీరు పూర్తిగా, ఆ పరమాత్మ మీరు ఎప్పుడైతే సంఘం పెట్టుకున్నారో ఆయన వదిలిపెట్టే సమస్య లేదు. ఎందుకు? ఆయన జగత్తంతా ఆయనే ఉన్నారుగా. అప్పుడు మీకేంటి? ఒక వృక్షం చూసినా ఓహో పరమాత్మయే. రావి చెట్టు, అందుకే వృక్షాలలో కూడా పరమాత్మ దర్శించవచ్చు. పర్వతాలలో కూడా మేరు పర్వతము, ఎవరెస్ట్ శిఖరాలను దర్శించవచ్చు. నదులలో గంగానది ఎందుకు చెప్పారు? నీరంతా పరమాత్మే కాబట్టి. అందువలన ప్రతి ప్రాణి, అందువలన యావత్తు ఈ విశ్వరూపం అంతా కూడా పరమాత్మ యొక్క స్వరూపము. అంటే మీరు ఒంటరి అనే భావన మీలో కలగదు. అప్పుడేంటి? ఆదత్స్వ మనః. ఆదత్స్వ అంటే ఆ పరమాత్మ యందు మయి. మనః అంటే మన మనస్సు. ఆదత్స్వ అంటే విశ్వరూప ఈశ్వరుని యొక్క ధ్యానం యందే నిలబెట్టడం నిరంతరం. మయి బుద్ధిం నివేశయ. అంతేకాదు, ఇప్పుడు కొంతమంది మనస్సు సెట్ చేశారు, కానీ మన యొక్క బుద్ధి మాత్రం క్వశ్చన్ చేస్తుంది. ఈ జగత్తంతా ఈశ్వరు ఎలా అవుతుందండి? అసలు జగత్ ఈశ్వరు ఎలా అవగలరు అని అనేక రకాలైన క్వశ్చన్స్ ఉంటాయి. ఎందుకంటే ఊరికే ఈశ్వరూప అని జపించుకుంటూ వెళ్తే లాభం లేదండోయ్. మనిషిగా మన బుద్ధి టిక్కు టిక్కు టిక్కిలి వాచ్లాగా అడుగుతుంటది. ఎందుకు? ఈ జగత్తుని విశ్వరూపంగా ఎందుకు భావించాలి అంటూ. అంటే మనం ఏం చెప్పాలి? మనము ఈ యొక్క శాస్త్ర భగవద్గీత అధ్యయనం చేసినాం కాబట్టి ఈ కుండలు, ఈ పాత్రలన్నీ మట్టిగా ఎందుకు భావించాలి అన్నాం అనుకోండి. అప్పుడు మనం ఆలోచించాలి, ఎందుకు భావించాలంటే మట్టి లేకుండా ఈ పాత్రలు ఉండవు కదా అని ఆలోచించాలి. ఈ ఆభరణములన్నింటినీ బంగారముగా నేను ఎందుకు భావించాలి అని మన బుద్ధి అడుగుతుంది. అంటే ఈ ఆభరణములన్నీ బంగారం నుండే వచ్చాయి అని చెప్పాలి, తెలియజేయాలి బుద్ధికి.
ఈ జగత్తులో ఉన్నటువంటి సకల విచిత్రమైనటువంటి ప్రాణులు రకరకాల నామరూపంగా పంచభూతాత్మంగా ఉన్నవన్నీ కూడా ఈశ్వరాన్ని ఎందుకు భావించాలి అని మనకు అడుగుతుంది బుద్ధి. మనం చెప్పాలి. ఆ శుద్ధ చైతన్యం నుండి ఆ గుణము మాయా రూపంగా ఇలాగ ప్రకటమై ఉన్నది. ఒకే తెర మీద సినిమా ఎలాగైతే ఆడుతున్నదో ఆ పరమాత్మ యందే జగత్ నాటకం జరుగుతున్నది అని మనం మెల్లగా తెలియజెప్పాలి బుద్ధికి. అప్పుడు బుద్ధి ఓహో అవును కరెక్టే అని ఇలాగా తల ఊపుతుంది బుద్ధి కూడా. ఎప్పుడైతే మీకు ఇదంతా కూడా ఎప్పుడు తెలుసుకున్నారు? 7వ అధ్యాయము, 9వ అధ్యాయం, 10వ అధ్యాయం, 11 అధ్యాయులు మొత్తం ఒక్కసారి మళ్ళీ మీరు గుర్తు చేసుకోవాలి. ఏ రోజు చెప్పిన క్లాస్ ఆ రోజు విడిచిపెట్టారనుకోండి మీకు ప్రయోజనం ఉండదు. అందువలన ఈశ్వరు ఎందుకు జగత్ అయ్యారు, ఎలా అయ్యారు, జగత్కి కారణం ఎలాగా, సృష్టి స్థితి లయకర్త ఎలా ఈశ్వర అనేది చెప్పాం. 7, 9, 10, 11 అధ్యాయాలు మరొకసారి మళ్ళీ మనం ఒకసారి అలాగా గుర్తు చేసుకోవాలి. అందువలన ఈశ్వర ఈ జగత్తుకి కారణము, సృష్టి స్థితి లయ. ఎలా? 2 రకాల కారణం ఉన్నారు. ఎలాగంటే ఇప్పుడు మట్టి అనుకోండి, మట్టి కుండకి కుమ్మరి ఉండాలి, మట్టి 2 ఉండాలి. కానీ జగత్ విషయంలో కుమ్మరి తానే, మట్టి తానే, 2 కూడా తానే అయి ఉన్నారు. ఇంతకుముందు మనం చెప్పాం. ఈ భగవంతుడు ఈశ్వర కారణమైతే ఈ ప్రపంచం ఏంటి? కార్యము, ప్రోడక్ట్. అందువలన ఈ కార్యాలు ఏవైతే ఉన్నాయో కారణానికి వేరుగా భిన్నంగా ఉండదు. ఈ ఆభరణములు బంగారం కంటే వేరుగా భిన్నంగా ఉండవు. ఇది నియమం. ఈ విధంగా చూసుకుంటే మనకేమర్థమవుతుంది? జగత్తు ప్రపంచం అంతటిని చూస్తుంటే ఈశ్వరుణ్ణి చూసినట్టే ఉంటది. మీరు ఆభరణాన్ని ఎక్కడ చూసినా అది బంగారం చూసినట్టు అవుతుంది. కాబట్టి సర్వం ఈశ్వరమయం, భగవంతునిమయం జగత్. ఈ విధంగా తెలుసుకుంటే ఏమవుతుంది మనకి? ఏమవుతుందా? బుద్ధి కూడా పూర్తిగా ఈ విశ్వరూప జగత్తు యందే నిలబడుతుంది. అప్పుడు మై బుద్ధిం నివేశయ, మీ బుద్ధి కూడా ఆ పరమాత్మ యొక్క ధ్యానంలో నిలబెట్టగలుగుతారు. ఎందుకు? అంత పరమాత్మని మీరు అంగీకరించడానికి మీకు జ్ఞానం, దృష్టి కలిగింది మీలో. అయితే ఈ జన్మలో ఒకవేళ శ్రద్ధ కలగలేదు అనుకోండి, ఏమవుతుంది? ఈ జన్మలో, వచ్చే జన్మలో స్టార్ట్ చేయాలి. ఎందుకు? ఈ జన్మలో మీరు ఎంతవరకు మీ తపస్సు సాధన చేశారో అది మీకు వచ్చే జన్మలో ఉపయోగపడుతుంది. ఆరాధ్యాన్ని చూసాం మనం. అందుకే మీరెవ్వరు ఈ సనాతన ధర్మంలో ఎవ్వరు బాధపడాల్సిన పని లేదు. ఎవరు ఎంతటి ప్రయత్నం చేసి ఎక్కడ చేరుకున్నా మనకనేది ఇదే చివరి జన్మ అంటే ఏమి లేదు. మిగతా విశ్వాసాల మతాల్లో చెప్తుంటారు ఇదే లాస్ట్ జన్మ, మరి మీకు జన్మ లేదు, మీరు జన్నత్కి వెళ్ళాలి, మీరు స్వర్గలోకంలో లైన్లు కట్టాలి, అనేక రకాలు ఉన్నాయి వాళ్ళ యొక్క కల్పనలు. కానీ సనాతన ధర్మంలో కర్మ సిద్ధాంతం చాలా స్పష్టంగా ఉన్నది. మీరు ఏది చేస్తే దానికి రిజల్ట్, యాక్షన్కి సమానంగా ఉన్నటువంటి రియాక్షన్ ఉంటుంది. న్యూటన్ లా, F=ma. కాబట్టి ఈ విధంగా మయ్యేవ మన ఆదత్స్వ మై బుద్ధిం నివేశయ అంటే మనస్సు నిరంతరం ఈశ్వరునితో, బుద్ధి కూడా ఆ యొక్క విశ్వరూప ఈశ్వరుని యందే చింతనతో ధ్యానములో ఉంటే ఏమవుతుంది? నివసిష్యసి మయ్యేవా అంటే నాలోనే నీవు ఉంటావు. చూసారా? విశ్వరూప యొక్క భక్తి యొక్క గొప్పతనం ఏమిటంటే ఈ భక్తిలో ఈశ్వర మీకంటే వేరుగా ఉన్నారనే భావం లేదు. మీరు విశ్వరూపాన్ని అర్థం చేసుకుని భక్తి మీరు చేసినట్లయితే ఈ కైలాసం, వైకుంఠాలు ఎక్కడో లోకాలు ఉన్నాయనే భ్రమ పోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత జ్ఞానమో! అబ్బబ్బా, అద్భుతమైన జ్ఞానం. కెరటమునకు
నేను సముద్రం దూరంగా ఉన్నాను, నాకంటే సముద్రం దూరంగా ఉన్నది అనే భ్రమ పోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు? సముద్రం ఒడిలోనే కెరటం ఉన్నది. మనం ఇవాళ ధ్యానం చేశాము, పరమాత్మ ఒడిలోనే మనం ఉన్నాము. కాబట్టి నివసిస్యసి మయ్యేవా అంటే ఏంటి? వాస్తవానికి ఆ విశ్వరూప ఈశ్వరుని ఒడిలోనే మనం ఉంటాం ఇప్పుడు ఎల్లప్పుడు. కాబట్టి ఈశ్వరునికి మీకు మధ్య గ్యాప్ ఉండదు, జీరో. మధ్యలో గ్యాప్ అనేది ఏమీ ఉండదు. మొన్న ఒక అమ్మగారు ఎవరో అడిగారు నాకు, మరి అన్ని విడిచిపెట్టి కేవలం నేను అనే ఎరుకలో నేను ఉంటే మరి ఆ ఎరుకకి పరమాత్మకి మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఎంత అడిగారు. నేను అడిగాను, జీరో, గ్యాప్ లేదు అని చెప్పాను. కాబట్టి మరి భగవంతుడు ఎక్కడో ఉన్నాడు, నేను ఒంటరిగా ఉన్నాను అని భయం ఉండదు. భగవంతుడు నాకు వచ్చి అనుగ్రహించాలి అని భయం ఉండదు. ఎందుకు? చుట్టూ ఉన్నటువంటి వాతావరణం, ప్రకృతి అంతా మీకు సహకరించిందంటే భగవంతునికి అనుగ్రహము. ఈ యొక్క చుట్టూ ఉన్న ప్రకృతి మీకు సహకరించట్లేదంటే మీరు ఆ యొక్క భగవంతుని యొక్క నియమావళి, ధర్మచక్రం, కాలచక్రం, ప్రకృతి చక్రం, నీరు చక్రం, అగ్ని చక్రం, ఆహార చక్రం, అన్ని చక్రాలు ఉన్నాయి మొత్తం ఆయన యొక్క నియమాలతో కూడి ఉన్నటువంటి చక్రాలు. ఎలాగైతే నది సముద్రంలో కలిసి బాష్పీకరణం చెంది అక్కడ మళ్ళా మేఘాలుగా మారి మళ్ళా వర్షం పడి మళ్ళా నదులుగా మారి మళ్ళా సముద్రంలోకి, ఇదంతా ఒక చక్రం. అదేవిధంగా ఆహారం నుండి జీవము మళ్ళీ అలాగ పెరుగుతూ మళ్ళీ లయమైనప్పుడు మళ్ళీ పంచభూతంలో కలిసి మళ్ళీ ఆహారం, మళ్ళీ జీవం, మళ్ళీ ప్రతిదీ చక్రం అన్నమాట. అందుకే ఏవం ప్రవర్తితం చక్రం నా అనువర్తీయత. ఎవరైతే దాన్ని అతిక్రమించకుండా దాన్ని పాటించాలి, అలా అతిక్రమించి పాటిస్తే వాళ్ళు పాప జీవనం పొందుతారని చెప్పారు ఇంతకుముందు. అందువలన ఈ విశ్వరూప భక్తి, ఈశ్వరుడు నా దగ్గర లేరు, ఈశ్వరుడు ఎక్కడో ఉంటారు అనే భయము, భ్రమ అవుతున్నాయి. అందువలన అలా అంటే ఒక కెరటము గాని అలా ఎలాగైతే సముద్రంలో ఉంటుందో అలా భక్తుడు ఎప్పుడు విశ్వరూప ఈశ్వరుని ఒడిలోనే ఉంటాం మనము. ఇది అందువల్ల దీనిని నివసిస్యసి మయ్యేవా అంటారు. అయితే ఆ తర్వాత అతః ఊర్ధ్వం, ఆ తర్వాత దీని తర్వాత విశ్వరూప ఉపాసన భక్తి తరువాత భగవంతుడు నీకు దూరంగా ఉన్నాడని బాధపడవు. ఎందుకు పడవు? భగవంతుడు నీకంటే దూరంగా ఉండడానికి అసలు అవకాశమే లేదండి. పూర్ గాడ్. అసలు బంగారం ఆభరణం కంటే దూరంగా ఉండడానికి అవకాశమే లేదు. ఈ జగత్ కంటే జగదీశ్వరుడు దూరంగా ఉండే అవకాశమే లేదు. కాబట్టి నిరంతరం ఈశ్వరునితో అనుసంధానమై ఉంటావు అనమాట. అతః ఆ తర్వాత నా సంశయ, ఇందులో ఏమాత్రం సందేహం వద్దు, పెట్టుకోవద్దు దయచేసి. సందేహం పెట్టుకున్నారా మళ్ళీ మీరు వైకుంఠ పాలిలాగా కింద పడతారు. అంటే ఇంత గొప్ప తపస్సు సాధన చేసి ఇక్కడ చేరుకొని మళ్ళీ డౌట్స్ పెట్టుకుంటే మళ్ళీ మీరు కిందకి జారిపోతారు. అందువల్ల జ్ఞానయోగం కష్టం అనుకుంటే భక్తి యోగములో 4వ మెట్టికి దిగి విశ్వరూప భగవంతుని యొక్క ఉపాసన చెయ్యాలి. విశ్వరూప భగవంతుడు. అందువలన తర్వాత మీకేమవుతుంది? జ్ఞానం పొందడానికి యోగ్యత వస్తుంది. యోగ్యత అంటే ఏంటి? మన యొక్క మనస్సు శుద్ధమవుతుంది, ఏకాగ్రత సిద్ధిస్తుంది. ఇప్పుడు మనం దేని మీద ఆ ఏకాగ్రత పెట్టలేకపోతున్నాం. మీకు ఏకాగ్రత వస్తుంది దేని వలన? ఈశ్వర ధ్యానం వలన. అప్పుడు మీకు 4వ మెట్టు చేయగలుగుతారు. ఒకవేళ ఒకడు అడిగారు, స్వామీజీ విశ్వరూప దర్శనం అనే భక్తిలో 4 మెట్టు అన్నారు కదా, 5వ మెట్టు ఏంటి? నిర్గుణ ఈశ్వర ధ్యానం, ఆత్మ ధ్యానం కష్టం. 4వ మెట్టు ఏంటి? విశ్వరూప, ఈ జగత్తంతా ఈశ్వరునిగా భావన చేసి ధ్యానించాలి. అది కూడా నాకు కష్టమే. ఎందుకంటే విశ్వరూప దర్శనం చేయడానికి మీకు విశాలమైనటువంటి మానసిక దృక్పథం కావాలి.
మనసు ఎక్స్పాండ్ అవ్వాలి, విశాలం అవ్వాలి, ఏకాగ్ర సిద్ధించాలి, రాగద్వేషాలకి అతీతంగా మీరు వెళ్ళాల్సి ఉంటుంది ఎందుకంటే జగత్తంతా ఈశ్వరమయం కాబట్టి. సో సృష్టిలో ప్రతి దాన్ని ఈశ్వర సృష్టిగా, ఈశ్వరునిగా భావించాలి. అది కూడా నేను చెయ్యలేను, నా వల్ల కాదు అని మీరు అన్నారనుకోండి, దేనికి పనికిరండి, ఎందుకున్నారండి అని అనట్లేదు భగవాన్ శ్రీకృష్ణ. ఓకే, పర్వాలేదు, తప్పలేదు, ఎందుకంటే మీ పరిస్థితి అలాంటిది. అందువలన ఈ ఈశ్వరుని యొక్క ఈ జగత్తంతా ఎలా ఉన్నారండి, అష్టమూర్తిగా ఉన్నారు. రమణ మహర్షి చెప్పారు, జగత ఈషదీ యుక్త సేవనం అష్టమూర్తి భ్రో దేవ పూజనం. శంకరాచార్య చెప్పారు, భూరంభాంశనలో నిలోంబరమహర్నాథో హిమాంసు పుమా ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం. అష్టమూర్తిగా ఉన్నదట ఈ విశ్వరూపం. ఇంతకీ అష్టమూర్తి అంటే 8 రూపాలు ఏమిటి అని అనుకుంటే, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఎన్ని మూర్తులు, ఎన్ని రకాలు? 5. మరి సూర్యుడు అంటే ఈ సూర్యుడు మొత్తం నక్షత్రాలన్నింటిని కలిపి సూర్యునిగా తీసుకున్నారు. మరి చంద్రమ అంటే హిమాంశు, అహర్నాథ అంటే సూర్యుడు, హిమాంశు అంటే చంద్రుడు, రాత్రి వచ్చే. ఈ యొక్క గ్రహాలు, ఉపగ్రహాలు అన్ని కలిపి చంద్రుడిగా తీసుకోవాలి. ఎన్ని అయినాయి? 7 అయినాయి. సకల ప్రాణుల్లో ఉన్నటువంటి చైతన్యం ఉన్నది కదా, దాన్ని 8గా తీసుకుంటే ఈ 8 కంటే భిన్నంగా జగత్తు లేదు. దీన్ని అష్టమూర్తి ఈశ్వరునిగా మనము చేయాల్సి ఉంటుంది. కానీ ఇది కూడా నా వల్ల కాదు అని మీరు చేతులు ఎత్తేసారు అనుకోండి, అప్పుడు మీరు ఏమవుతుంది, 3వ మెట్టుకి దిగాలి. 3వ మెట్టు అంటే ఏంటండి అంటే ఇష్టదేవత లేదా ఒకే రూపంగా కలిగి ఉన్న ఈశ్వర భక్తి ధ్యానం. మన అందరం దాంట్లో మాస్టర్లు. ఇప్పుడు మనకి ఎన్ని దేవతలు కరువా, మన పెద్ద మ్యూజియం. సనాతన ధర్మం అంటే ఏకరూప ఈశ్వరులు, దేవతలకి ఒక మ్యూజియం లాంటిది. ఇంకొంతమంది కొత్త కొత్త బాబాలని, కొత్త కొత్త దేవతల్ని సృష్టిస్తున్నారు. ఏం పర్వాలేదు, అందరికీ అకామిడేట్ చేస్తాం, మనది పెద్ద మ్యూజియం అన్నమాట. కాబట్టి అందువలన కృష్ణ పరమాత్మ ఏమంటున్నారంటే, నువ్వు విశ్వరూప ఈశ్వర ధ్యానం భక్తి చేయలేకపోతే సరే, ఏకరూప ఇష్టదేవత భక్తి ధ్యానం చెయ్యి మొదట. 3వ మెట్టు అనమాట. దీన్ని 3వ మెట్టు ఏమంటున్నారంటే, అథ చిత్తం సమాధాతుం. అథ చిత్తం సమాధాతుం, అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం. న శక్నోషి మయి స్థిరం, న శక్నోషి మయి స్థిరం. అభ్యాసయోగేన తతః, అభ్యాసయోగేన తతః, అభ్యాసయోగేన తతః. మామిచ్ఛాప్తుం ధనంజయ, మామిచ్ఛాప్తుం ధనంజయ, మామిచ్ఛాప్తుం ధనంజయ. అథ చిత్తం సమాధాతుం న శక్నోసి మయి స్థిరం. అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం. అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం. అభ్యాసయోగేన తతః మామిచ్ఛాప్తుం ధనంజయ. అభ్యాసయోగేన తతః మామిచ్ఛాప్తుం ధనంజయ. అభ్యాసయోగేన తతః
మామిచ్ఛాప్తుం ధనంజయ. ఉత్తమం. ఇప్పుడు ఏం చేస్తున్నారు? 5వ మెట్టు నీ వల్ల కాదు, నిర్గుణ ఈశ్వర ఆత్మ ధ్యానము నీ వల్ల అవట్లేదు. సరే, ఈ జగత్తంతా ఈశ్వరుడే జగత్తుగా ఉన్నారు అని ప్రతి రూపాన్ని, ప్రతి అణువణువు ఈశ్వరుని భావంతో ధ్యానం చెయ్యి. అది కూడా నా వల్ల కాదని చేతులెత్తా. ఓకే, అయినప్పటికీ నిన్ను డిస్మిస్ చేయట్లేదు. ఇప్పుడు 3వ స్టెప్కి రా. ఇప్పుడు 4, 5, 4 నీ వల్ల కానప్పుడు 3వ స్టెప్కి రావాలి. ఏంటా 3వ స్టెప్ అంటే, అనేక రూప ఈశ్వరుగా భావన పక్కన పెడితే నీకు ఇష్టమైన ఏదో ఒక రూపం ఉంటుంది కదా. నాకు రామ అంటే ఇష్టము, ఓకే రామతో మొదలుపెట్టు. నాకు శివ అంటే ఇష్టం, శివతో మొదలుపెట్టు. నాకు దేవి, కాళి, వినాయక ఏదో ఒకటి, సంతోషిని మాత అని పెట్టారు. అయ్యప్ప స్వామి ఏదో ఒకటి పెట్టవచ్చు, నష్టమేమీ లేదు. అయితే హే ధనంజయ అత, ఒకవేళ చిత్తమును అంటే నీ యొక్క మనస్సు బుద్ధిని ఎప్పుడైతే స్థిరంగా విశ్వరూప ఈశ్వరునితో పెట్టి ధ్యానం చేయలేకపోతున్నావో, ఇప్పుడు నీకు 3వ స్థాయి నుండి 4వ స్థాయి నుండి 3వ స్థాయికి నువ్వు వస్తున్నావు అనమాట. అంటే ఏంటి అంటే, నా విశ్వరూప దర్శనం మీద నువ్వు మనస్సు పెట్టి ఉపాసన చెయ్యలేకపోతే అని అర్థం. చిత్తం సమాధాతం నశక్నోసి మయి స్థిరం అంటే, మయి అంటే విశ్వరూపం యందు స్థిరంగా, సమాధాతు స్థిరంగా పెట్టడానికి, నశక్నోసి నువ్వు ఒకవేళ వీలు కాని పరిస్థితిలో, నీకు అలాంటి శక్తి సామర్థ్యం లేనప్పుడు అప్పుడు ఏం చేయాలి? వేరే మార్గం కూడా ఉన్నది అర్జున. ఏంటో వేరే మార్గము అంటే, మయి అంటే నా విశ్వరూప ఈశ్వరుని మీద అన్నాం కదా, దాన్ని పక్కన పెట్టి ఇంకొక మార్గం ఉంది. ఏంటది? ఏకరూప ఈశ్వర, ఒకే రూపం. దీన్ని మనము చెప్పాను ఇప్పుడు మీకు. రామ, కృష్ణ, దేవి, గణేషు, సుబ్రహ్మణ్య స్వామి, సూర్య ఏవో ఒకటి. అంటే దీన్ని ఇష్టదేవతా ఉపాసన అంటారు. అందుకే మీరు సాధారణంగా కొంతమంది మహాత్ముల దగ్గరికి వెళ్ళేటప్పుడు మంత్రం అడిగారు అనుకోండి, వాళ్ళు ఏమంటారు తెలుసా? మీ ఇష్టదేవత ఏంటమ్మ చెప్పమ్మా అంటారు. ఎందుకంటే మీరు ఆ 3వ స్టెప్లో ఉన్నారు, ఎక్కడో 3వ స్టెప్ అంటే 3వ మెట్టు దగ్గర ఉన్నారు భక్తిలో. 4, 5కి ఇంక మీరు రాలేదు. మీరు మంత్రం అడిగినప్పుడు అది అర్థమైపోతుంది మీరు ఎక్కడ ఉన్నారనేది. అందుకే మీకు డైరెక్ట్గా మీ ఇష్టదేవత ఏమిటి అంటారు వాళ్ళు. మీరు గమనించండి ఎప్పుడైనా కావాలంటే. ఏదైనా కొత్త మహాత్ముల దగ్గరికి వెళ్ళి, స్వామీజీ లేకపోతే గురువు గారు ఏదో ఒకటి అని చెప్పి నాకు మంత్రం ఇవ్వండి అన్నారు అనుకోండి, వాళ్ళు వెంటనే అంటారు, మీ యొక్క ఇష్టదేవత ఏంటమ్మా? ఎందుకు? ఇష్టదేవత అయితే మీరు తొందరగా కనెక్ట్ అవుతారని వాళ్ళ అభిప్రాయం. అందువలన మనకు అనేక దేవీ దేవతలు ఉన్నారు కదా. ఒక పెద్ద మ్యూజియమే ఉంది మన దగ్గర, సనాతన ధర్మం దగ్గర. అందువలన ఒకే రూపం తీసుకొని, అంటే ఒక ఇష్టదేవత అనుకో, కృష్ణ అనుకోండి, బాలకృష్ణ, గోపీకృష్ణ, రాధాకృష్ణ, గీతాకృష్ణ అనేక రకాలు. అందుకే శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం. ఎంతో మంది కృష్ణుణ్ణి బాలకృష్ణుడిగా, యశోదమయ్యేలా కూడా భావన చేస్తారు. మరి కొంతమంది మీరాబాయి నేనే మొత్తం ఈ సృష్టిలో ఉన్న రాధను అని భావన చేసి ఆ భక్తులు ఆవిడ ఉత్కృష్టమైన స్థితికి వెళ్ళారు. అదేవిధంగా ఉద్ధవ, అర్జున మా ఫ్రెండ్గా భావన చేసి భక్తులకు వెళ్ళారు. అదేవిధంగా ద్రౌపది నా బ్రదర్, గోవింద బ్రదర్గా, అనేక రకాలుగా తల్లి తండ్రిగా ఎలాగని మీరు చేయవచ్చును, ఏ రిలేషన్ పెట్టుకోవచ్చును. ఈ విధంగా చేస్తే దీన్ని ఏమంటారు? దీనినే అభ్యాస యోగము అంటారు. చూసారా? మీరు జనరల్గా భగవద్గీత మీ అంతటి మీరు చదువుకుంటే భగవద్గీత అర్థం కాదు అనడానికి ఇది ఒక సాక్ష్యం. సో శ్లోకంలో చూడండి, అభ్యాస యోగేన తతః అంటే, అభ్యాస యోగం అంటే ఏమనుకుంటారు మీరు? అభ్యాస యోగం అంటే తెలీదు. అది కేవలము ఒక ఋషుల ద్వారా
పరంపర నుంచి వచ్చినటువంటి గురు శిష్య పరంపర ద్వారా మాత్రమే తెలుస్తాయి ఇవన్నీ. అందువలన అభ్యాస యోగేన అంటే ఏకరూప ఇష్టదేవత ఉపాసన ధ్యానాన్ని అభ్యాస యోగం అంటారు ఇక్కడ. అందువలన 5వ దశ ఏంటండి? రూపము లేనిది అరూప ఈశ్వర. మరి 4వ దశ ఏంటండి? అనేక రూప ఈశ్వర. మరి 3వ దశ ఏంటండి? ఏకరూప ఈశ్వర ధ్యానము. చూసారా, మనం ఈ విషయాన్ని అనేక మార్లు మీ దగ్గర చెప్పాం. స్టార్టింగ్ లో ఏకరూప ఈశ్వర ధ్యానం చెయ్యండి. ఒక రామ, ఒక కృష్ణ, ఒక శివ, ఒక పార్వతీదేవి ఆకారంగా. అందుకే మన ముందే ప్రవహిస్తున్న గంగను కూడా మనం ఆస్వాదించలేము. ఒక్కొక్కసారి గంగాదేవి విగ్రహం కడతాడు అక్కడ గంగానది ఒడ్డు మీద. మీకు చూపెడతాం రండి ఎప్పుడైనా. ఋషికేశ్, ఉత్తరకాశీల్లో కూడా గంగానది ఒడ్డు మీద ఒక విగ్రహం కడతారు. గంగాదేవి ఒక దేవిగా కట్టి అక్కడ గంగాదేవి అని పెట్టి అక్కడ ద్వీపాలు వెలిగిస్తుంటారు, అగరబత్తులు వెలిగిస్తుంటారు, అన్ని చేస్తారు, హారతలు ఇస్తారు. నేను అడిగాను ఒకసారి, నీ ముందే ఉంది కదా గంగా, మరి ఇది ఎందుకు అన్నా. ఇంకా వాళ్ళకి సమాధానం ఉండదు వాళ్ళ దగ్గర. సూర్యుని కూడా ఒక రథం పెట్టి ఒక ఏడు గుర్రములతో పాటు రథం వెళ్తున్నట్టు ఒక ఫోటో పెట్టి అక్కడ పూజ చేస్తుంటాడు. నీ తలకాయి నీ ముందే సూర్యుడు ప్రకాశిస్తున్నాడుగా, అది ఆయనకి ఆస్వాదించడం చేత కాదు. అందువలన మనకి ఒక ప్రతిమ గాని, ఒక ప్రతీక గాని, ఒక గుర్తు గాని, ఒక ఆకారంగా ఉన్న మూర్తి గాని, విగ్రహం గాని ఏదైనా మనం తీసుకొని అభ్యాసం చెయ్యాలి. దీనినే అభ్యాస యోగ అంటారు. చూసారా, ఈ అభ్యాస యోగం వల్ల మీకేమవుతుంది? రాగద్వేషాలు తీవ్రంగా ఉన్న వ్యక్తికి విశ్వరూప ఈశ్వర ధ్యానం చేయడం కష్టం. ఎందుకు? విశ్వరూప ఈశ్వర ధ్యానంలో మిత్రులు శత్రులు మరి ఉండరు. ఎందుకంటే జగత్తంతా ఈశ్వరేగా. అవి బలంగా ఉన్నాయి కాబట్టి విశ్వరూప ఈశ్వర ధ్యానం మీరు చెయ్యలేరు. కాబట్టి మెల్లగా మనము ఒక రూపానికి మనం పరిమితం కావాలి. అదే మన మనసు ఎప్పుడైతే విశాలమైంది అనుకోండి, సముద్రాన్ని, ఆకాశాన్ని, నక్షత్రాలని, కొండలని, అడవుల్ని, మొత్తం సకల ప్రాణులను కూడా మనము ఈశ్వరుగానే భావించగలుగుతాం. అందువలన 4వ స్టెప్ అంటే 4వ మెట్టుకు రావడానికి 3వ మెట్టు దగ్గర మనం అభ్యాసం చెయ్యాలి. అందుకే కృష్ణ పరమాత్మ ఉపాసన చేశారనుకోండి, మనం ఏం చేస్తాము? తులసిమాల, సాలగ్రామ అని పట్టుకుంటాం. అదే శివుని ఒక రూపానికి ఉపాసన చేశారనుకోండి, రుద్రాక్షమాల, శివలింగము, వీటి మనం ప్రాధాన్యం ఇస్తాం. సో ఇలా మీరు చేయడం వలన కొంతకాలం పాటు చేస్తే అప్పుడు మీలో ఉన్నటువంటి ఆ కలుషితము, ఆ మాలిన్యం, మనస్సులో మాలిన్యాన్ని ఈశ్వర తొలగిస్తారు. తొలగించి ఏం చేస్తారు? ఆయన మీకు ఒక గురువుని తారసపడేటట్లు ఆయన చేస్తారు. ఎందుకంటే పెద్ద గురువుల ఏజెన్సీ, కన్సల్టెన్సీ ఆయన నడుపుతుంటారు. ఈశ్వర దగ్గర చాలా పెద్ద గురువుల ఏజెన్సీ, కన్సల్టెన్సీ ఉంటుంది అనమాట. ఆ వ్యక్తికి అనుగుణంగా ఉపయోగపడే గురువుని పంపిస్తుంటారు. మీకు డౌట్ రావచ్చు, అలాంటి గురువు మాకు ఎక్కడొచ్చాడు ఇంతవరకు అని అనుకోవచ్చు. అప్పటికి అంటాడు ఆయన, ఎవరు గురువు మీకు దొరకనప్పుడు నేనే స్వయంగా వస్తాను. అర్జునుడు స్వయంగా ఆయనే వచ్చాడుగా గురువుగా. కాబట్టి అభ్యాస యోగేన మాం ఆప్తుం ఇచ్ఛా అంటే ఇష్టదేవత ఉపాసన ద్వారా నన్ను పొందడానికి ఇచ్ఛ అంటే ప్రయత్నించు అంటున్నాడు. మరి కృష్ణ పరమాత్మ నన్ను పొందడం అంటే మోక్షం పొందడం కదా. అంటే ఇష్టదేవత ఉపాసన ద్వారా మోక్షం పొందగలమా అని మీరు డౌట్, ఒక ప్రశ్న అడిగారు ఒకరు. దీనికి జవాబు అవుననాలా కాదనాలా? ఏమీ అనకూడదు. ఎందుకంటే ఇష్టదేవత ఉపాసన వల్ల సాక్షాత్తు డైరెక్ట్గా మోక్షం రాదు. ఇది నిజం, యథార్థం, మీరేమనుకున్నా కానీ. మరి మోక్షం పొందడానికి ఏం చేయాలి? ఈ ఇష్టదేవత ఉపాసన సాధన అనేక రూప ఈశ్వర ధ్యానానికి, ఉపాసనకి ఉపయోగపడుతుంది. అనేక రూప విశ్వరూప ఈశ్వర ధ్యానం, ఉపాసన ఆత్మతత్వంగా ఉన్న నిర్గుణ ఈశ్వర ధ్యానానికి ఉపయోగపడుతుంది. మీ హృదయస్థములోనే ఎరుకుగా ఆత్మగా ఉన్న పరమాత్మని అహం బ్రహ్మాస్మి శివోహం అని
స్పష్టంగా అనుభూతి చెందినప్పుడు మీ స్వరూప తత్వంలో మీరు ఉన్నారు కాబట్టి అది మోక్షం, అదే జీవన్ముక్తి. సో దానికి వెళ్ళడానికి ఇది ఉపయోగపడుతుంది. చూడండి, అన్నమాచార్యులు, రామదాసు, త్యాగరాజు, తులసీదాసు, మీరాబాయి వీళ్ళందరూ కూడా ఏకరూప ఆ రామ కృష్ణ అని తీవ్రమైన భక్తిలోకి వెళ్ళి తర్వాత అంతారామమయం ఈ జగమంతా రామమయం అంటే అర్థం ఏంటి? విశ్వరూపీశ్వర ధ్యానం అన్నమాట. అది అండాండంబులు పిండాండంబు బ్రహ్మాండంబులు సర్వము అంత రామమయం, అంత బ్రహ్మమయం జగత్. కాబట్టి ఈ విధంగా ఏకరూప ఇష్టదేవత ఉపాసన ధ్యానంతో ప్రారంభించి విశ్వరూప ఈశ్వర ధ్యానంలోకి ప్రవేశించి అక్కడ నుండి గురువు ద్వారా ఆ శాస్త్రాన్ని శ్రవణం చేసి మననం చేసి గురువు ద్వారా ఆ శాస్త్రము శ్రవణం చేసి మననం చేసి నిధిధ్యాసనం ద్వారా ఆత్మానుభూతిలోకి చేరుకుంటారు. ఆ ఆత్మ దర్శనమే ఈశ్వర దర్శనము. ఎందుకంటే ఆత్మయే ఈశ్వర, ఈశ్వరే మీ యొక్క శుద్ధ చైతన్య ఆత్మ. అయితే ఇప్పుడు మళ్ళీ కూడా ఒక చిన్న సమస్య వచ్చింది. ఏమిటి? నేను ఏకరూప ఈశ్వర ధ్యానం కూడా నా వల్ల కాదు అన్నారు అనుకోండి. ఎందుకంటే మీరు పుట్టాలి అనకూడదు ఎవరిని, ఎందుకంటే మీ జన్మ వ్యర్థం అని కోపగించుకోకూడదు మనం. ఓకే, నీ పరిస్థితి అంత దారుణంగా ఉందా? అయితే డోంట్ వరీ, అయినా భయపడక్కర్లేదు. భయపడిన పని మనకి ఏం లేదండి. ఎందుకంటే తర్వాత కూడా రెండో మెట్టు ఒకటి ఉన్నది మీకు. ఇంకా ఏంటో రెండో మెట్టు? అభ్యాసేప్య సమర్థోసి, అభ్యాసేప్య సమర్థోసి, అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ, మత్కర్మ పరమో భవ, మత్కర్మ పరమో భవ, మదర్థమపి కర్మాణి, మదర్థమపి కర్మాణి, మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి, కుర్వన్ సిద్ధిమవాప్స్యసి, కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ, అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ, అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ. మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి, మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి, మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. ఉత్తమం. అయితే ఇక్కడ చూడండి, ఇప్పటి వరకు మనము 3 మెట్లు చూసాం. ఎక్కడ? కింద నుండి కాదు, పైనుండి. లాస్ట్ భక్తిలో చివరి మెట్టు 5వ మెట్టు ఏంటి? నిర్గుణ చైతన్య పరమాత్మ ధ్యానము, ఆత్మ ధ్యానము. అది కష్టం, అది ఆయనే చెప్పారు. క్లేశ అధిక తరహా అని. అందువలన దేహ అభిమానం ఉన్నవాడికి 5వ మెట్టు నిర్గుణ ఈశ్వర ధ్యానము చాలా కష్టమని ఈశ్వర స్వయంగా చెప్పారు కృష్ణ పరమాత్మ. అయితే పోని దాని తర్వాత 4వ మెట్టేనే ట్రై చేస్తావా? ఈ జగత్తంతా విశ్వరూపంగా ఉన్న ఈశ్వరుని ధ్యానం చేయడానికి అది కూడా కాస్త కష్టంగా ఉన్నది. ఎందుకంటే నేను రాగద్వేషాలలో నలిగిపోయి ఉన్నాను కాబట్టి. ఓకే, డోంట్ వరీ. సరే,
ఏకరూప ఈశ్వర అంటే ఒకే రూపంగా ఉన్నటువంటి ఇష్టదేవతగా ప్రారంభించి నువ్వు ధ్యానము ఉపాసన చేస్తావా, ఆ భక్తి అది కూడా కాస్త కష్టంగా ఉన్నది. ఓకే, డోంట్ వర్రీ. అయినప్పటికీ మీరు బాధపడాల్సిన పని లేదు. ఎందుకు, చాలా మంది బహిర్ముఖంగా కర్మ అంటే రజోగుణ తత్వంతో ఉంటారు. వారిని మనం కూర్చొని ఇదిగో ఈ యొక్క రామకృష్ణ మీద ధ్యానం చేయండి చేయరు వాళ్ళు. అందువలన వాళ్ళకు కూడా ఎటువంటి నష్టం లేదు. ఏంటి నష్టం లేదు, మనం ఇంతకు ముందు నేను ఇంట్రొడక్షన్లో చెప్పాను, కర్మయోగాన్ని 2 రకములుగా విభజించారు. ఉపాసన యోగాన్ని 2 మెట్లుగా విడదీశారు భగవాన్ శ్రీకృష్ణ. వేదం ఏం చెప్పింది, కర్మయోగము, ఉపాసన యోగము, జ్ఞానయోగం. కర్మయోగం అనేది ఎలిమెంటరీ స్కూల్, హై స్కూల్ లెవెల్ అయితే, ఉపాసన యోగము ఇంటర్మీడియట్ డిగ్రీ లెవెల్ అయితే, మరి జ్ఞానయోగం అనేది పీజీ అండ్ పిహెచ్డి లెవెల్ అనుకోండి, ఊహించుకోండి అలా. అయితే భగవాన్ ఏం చెప్పారంటే ఇవన్నీ కలిపేస్తున్నారు మీరు, చాలా కష్టమండి. ఎలిమెంటరీ స్కూల్, హై స్కూల్ కూడా 2 రకాలుగా విభజించాలి మనము. 1 నుండి 5వ తరగతి ఒక సెక్షన్, 6 నుండి 10 ఇంకొక సెక్షన్. ఓహో, కర్మయోగని కూడా 2 రకాలుగా విభజించారు. సరే, ఉపాసన కూడా ఇంటర్మీడియట్ ఒక సెక్షన్, డిగ్రీ ఇంకొక సెక్షన్. అంటే ఉపాసన కూడా 2 రకాలుగా విభజించారు. ఎలాగా, ఏకరూప ఉపాసన, అనేక రూప ఉపాసన, ఈశ్వర ఉపాసన. మరి ప్రైమరీ స్కూల్, ప్రాథమిక పాఠశాల అంటే సకామంతో కూడి ఉన్నటువంటి కర్మయోగము. ఏంటి, తన కోరికల మేరకే అన్ని కర్మలు చేసుకుంటారు, కానీ ధర్మాన్ని అతిక్రమించకూడదు సుమా. అన్యాయంగా, అవినీతిగా, అధర్మంగా చేయకూడదు. ధర్మబద్ధంగా మీ కోరికలకి అనుగుణంగా మీరు కర్మలు చేసి వచ్చిన ప్రసాదాన్ని, వచ్చిన యొక్క ఫలితాన్ని ఈశ్వరుకు అప్పుడు అప్పగిస్తారు మీరు. ఈశ్వర ప్రసాదంగా మనం బట్టలు మనం కోరుకుంటాము, మన ఇష్టమైన షాప్కి వెళ్తాము, చెన్నై సిల్క్స్కి వెళ్తాము, ఆర్కే బ్రదర్స్, ఆర్ఎస్ బ్రదర్స్ అనుకోండి, ఆర్ఎస్ బ్రదర్స్కి ఎక్కడికి వెళ్తారు మీరు, చందన బ్రదర్స్కి, అన్ని కొనుక్కుంటారు. కానీ కట్టుకునే ముందు ఈశ్వరు దగ్గర పెట్టి తీసుకుంటారు. మీరు కోరిక మీద ఉన్నటువంటి కారును కొనుక్కుంటారు, పెద్దమ్మ తల్లి గుడి దగ్గరికి వెళ్ళి కారుని పూజ చేసి వాడుకుంటారు. సో ఈ రకంగా చేసేదాన్ని సకామముతో కూడిన కర్మయోగ భక్తి అంటారు. అంటే ఇది 2వ స్టెప్ కింద నుండి, అంతేనా? 1వ స్టెప్ ఇది, అంతే 1వ స్టెప్. అయితే మరి 2వ స్టెప్ ఏంటి, చేసిన ప్రతి కర్మ కూడా ఈశ్వరుని పూజగా భావన చేసి దాని నుండి వచ్చినటువంటి రిజల్ట్, ఫలితం ఏదైతే ఉందో ఈశ్వర ప్రసాదంగా స్వీకరించగలిగితే దాన్ని నిష్కామ కర్మయోగం అంటారు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాం మనము, నిష్కామ కర్మయోగం. మనం పిహెచ్డి నుండి డిగ్రీకి వచ్చి, డిగ్రీ నుండి ఇంటర్మీడియట్ లెవెల్కి దిగి, ఇంటర్మీడియట్ లెవెల్ నుండి మనము హై స్కూల్ లెవెల్కి వచ్చాం. డిగ్రీ నుండి ఇంటర్మీడియట్ దిగాం. ఇంటర్మీడియట్ అంటే ఇష్టదేవత ఉపాసన. ఇప్పుడు ఇష్టదేవత నుండి మనం ఎక్కడ దిగాము, నిష్కామ కర్మయోగం అంటే 10th క్లాస్, హై స్కూల్ లెవెల్ దిగాము ఇప్పుడు. ఓకే, రైట్. అయితే ఇక్కడ ఏమంటున్నారు, అభ్యాసే అపి అసమర్థ అంటే ఈవెన్ ఏకరూప ఇష్టదేవత ఉపాసన కూడా నీవు చెయ్యలేకపోతే, చూసారా ఎంత అవకాశం ఇస్తున్నారు కృష్ణ పరమాత్మ. మత్కర్మ పరమో భవ, నువ్వు చేసిన ప్రతి కర్మ అంటే నీ యొక్క చేతులతో కానీ, నీ యొక్క మాటలతో కానీ, నీ యొక్క మనసుతో కానీ సర్వము అంటే త్రికరణ శుద్ధిగా, అంటే 3 కాయ వాచ మనస్సు ద్వారా జరిగే ప్రతి చేష్ట నాకు అర్పించు. అంటే ఇందులో 2 రకాలు ఉన్నాయండి. ఏంటి, నిష్కామ కర్మ, సకామ కర్మ. నిష్కామ కర్మలో ఏముంటుంది, సర్వీస్, సేవ, అంటే సమాజ సేవ, ఈశ్వర సేవ, అనేక రకముల సేవలు ఉంటాయి. తల్లిదండ్రుల సేవ అంటే ఎందుకు, ఇందులో మనకు ఉన్నాయి మొత్తం ధర్మశాస్త్రాలు ఇక్కడే ఉంటాయి. పరోపకారాయ, పరోపకారం పుణ్యాయ, పాపాయ పరపీడనం. పరోపకారం పుణ్యాయ, పాపాయ పరపీడనం.
ఒకసారి వ్యాస మహర్షికి ఒకరు అడిగారంట, మహర్షి మీరు అనేక పురాణములు అనేక గ్రంథాలు రాశారు సమాజం కోసం లోక కళ్యాణం కోసం, ఒక్క లైన్లో చెప్పండి మాకు ఆ తత్వం ఏంటో బోధపడేటట్లు అన్నారంట. ఆయన అన్నారు, శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః పరోపకారం పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు. అంటే కోటి గ్రంథాలు చెప్పిన ధర్మ గ్రంథాల యొక్క సారాంశం చెప్తాను వినండి. అర్ధ శ్లోకంలో అంటే ఒక అర శ్లోకంలో చెప్తాను. ఏంటి? పరోపకారం అనేది పుణ్యం కోసము. పరుల్ని హింసించి పీడిస్తే అది నీకు పాపంగా మూటగా వస్తుంది నీకు అని చెప్పి. అందువలన ఇక్కడ ఏమవుతుంది, మీరు ఇష్టదేవత విశ్వరూప దేవత నిర్గుణీశ్వర పక్కన పెట్టి మీరు చేస్తున్న ప్రతి కర్మ లోక కళ్యాణం కోసము. చెట్లు నాటుతారు, నీరు లేదా, అప్పుడు ఇప్పుడు అసలే ఎండాకాలం, అక్కడ ఒక చలివేంద్రం మీద పెడతారు, లేకపోతే ఒక మెడికల్ క్యాంప్ పెడతారు. మీకు అందులో లాభాలు ఉండవండి, మీరు కేవలం సమాజం యొక్క సుఖ సంతోషాల కోసం పెడతారు అంతే. సో ఇవన్నీ కూడా దేనికోసం పెడుతున్నారు? ఈశ్వరుని ఈ విధంగా మీరు పూజిస్తున్నారు, సేవిస్తున్నారు. ఎలాగా? మీ యొక్క కర్మ ద్వారా. అందుకే మహాత్ములు ఏమంటారంటే, మత్కర్మ పరమో భవ, నువ్వు చేసింది ప్రతి కర్మ కూడా నాకు అర్చనగా భావన చెయ్యి. పరోపకారాయ వహంతి నద్యః పరోపకారాయ దుహంతి గావః పరోపకారాయ ఫలంతి వృక్షాః పరోపకారార్థం ఇదం శరీరం. చూసారా? ఒక్కసారి ఇది వినండి, మీకు అద్భుతమైనటువంటి ఈ తత్వం బాధపడుతుంది. ఏంటి? ప్రజల కోసమే, పరోపకారం కోసమే నదులన్నీ ప్రవహిస్తున్నాయి, పరుల కోసమే ఆవులు పాలిస్తున్నాయి, పరుల కోసమే వృక్షాలు ఫలాలను ఇస్తున్నాయి. ఈ పరుల కోసమే ఇదం శరీరం, ఈ శరీరము నేను పరుల కోసమే జగత్ కళ్యాణం కోసమే పెడుతున్నాను. అందువలన ఈ విధంగా ఎవరైతే చేస్తారో అదే విధంగా పరోపకారార్థం ఇదం శరీరం. అందువలన ఈవెన్ చెట్టు చూడండి, చెట్టు తన ఎండలో మండిపోతూ మనకు నీడిస్తుంది, పండ్లు ఇస్తుంది, అన్ని ఇస్తుంది. అందువలన ఛాయాయాం అన్యస్య కుర్వంతి, చెట్లు ఇతరులకు నీడిస్తే తిష్టంతి స్వయం ఆతపే, తను స్వయంగా ఎండలో మండిపోతుంది చెట్టు, కానీ మనకి నీడనిస్తుంది. మనం కూడా ఈ వృక్షాల మాదిరిగానే సత్పురుష ఇవ, మహాత్ములు కూడా వారి యొక్క ఎండ వాననక అలాగా ఆ టైంకి భోజనాలు కూడా భిక్షలు లెక్క చేయకుండా పరుల కోసమే వాళ్ళు తపిస్తారు. ఈ విధంగా యజ్జత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. అందువలన మీరు చేసే ప్రతి కర్మ ఈశ్వరునికి భావన చేసి చెయ్యండి. దీనిని నిష్కామ కర్మయోగ భక్తి అంటారు. ఇది కూడా భక్తే. అందువలన మదర్థమపి కర్మాని కుర్వన్, నువ్వు అలాంటివన్నీ పరోపకార కర్మలన్నీ చేస్తే మీ చేసే ప్రతి కర్మ ఈశ్వర పూజగా భావన చెయ్యి అన్నారు. అదేమవుతుందో తర్వాత సిద్ధిం అవాప్స్యసి, నువ్వు ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతావు. ఎలా అంటే తర్వాత ఏకరూప ఈశ్వర భక్తి ధ్యానము, విశ్వరూప ఈశ్వర భక్తి ధ్యానము, తర్వాత నిర్గుణ ఈశ్వర ఆత్మ ధ్యానములోకి ప్రవేశిస్తావు. అది శివోహంగా ఆత్మస్థితిలో ఆ జీవన్ముక్తులుగా మోక్షం పొందుతావు. సో ఈ విధంగా భగవాన్ మనకి 2వ స్టెప్ వరకు తీసుకొచ్చారు. ఇక లాస్ట్ మిగిలింది ఏంటి? ఆఖరి స్టెప్. అది రేపు చూద్దాం. ఇప్పటి వరకు మనము ఈ భక్తిలో 4 మెట్లు చూసాం. పైనుండి కిందకు వస్తున్నాం మనం. అంటే ఒక్కొక్క మెట్టులో మీకు అసమర్థత, మీ శక్తి, మీ యొక్క యోగ్యత సరిపడలేదనుకోండి, ఒక్కొక్క స్టెప్ కిందకు వస్తాం. ఫస్ట్ నాకు పిహెచ్డిలో జాయిన్ చేశారు, పీజీలో, నా వల్ల కాలే. తర్వాత డిగ్రీలోకి వెళ్ళా, నా వల్ల కాలే. ఇంటర్మీడియట్లో జాయిన్ చేశారు, నా వల్ల కావట్లేదు, అర్థం కావట్లేదు. 10th క్లాస్లో జాయిన్ చేశారు, అయినా కావట్లేదు. ఇప్పుడు ఏంటి? ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళడమే. తర్వాత
కాబట్టి ఏం భయం లేదు, మనకి కావలసిన సమయం ఉంది. కర్మ సిద్ధాంతం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.